ప్రస్తుతం మనతో పాటు రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. రోహిన్ రెడ్డి గారు, నిన్న జరిగినటువంటి దాడిని ఏ విధంగా చూస్తున్నారు రాహుల్ గాంధీ గారి పైన? నిన్న ఒక దుర్మార్గమైన చర్య బీజేపీ సర్కార్ ఏదైతే చేస్తుందో, నీట్ పరీక్ష పేపర్ లీక్ అయింది, దానికి సంబంధించిన మంత్రిని రాజీనామా చేయమని చెప్పి ఈ రోజు దేశంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కోరుకుంటుంటే, వాళ్ళని విచక్షణారహితంగా వాళ్ళందరినీ కూడా లాఠీ చార్జ్ చేసి వాళ్ళని గొడ్లను కొట్టినట్టు కొడితే, మా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చి నిన్న దేశంలో ఉన్న విద్యార్థుల కోసం ఆయన ధర్నా చేస్తుంటే ఆయనని ఒక గొడ్డు ఈడ్చుకపోయి నిన్న జైలు వేసిండ్రు. ఒక ప్రతిపక్ష నాయకునికే దేశంలో భద్రత లేకపోతే దేశ ప్రజలకు ఎక్కడ భద్రత ఉంటుంది అని చెప్పేసి ఈ రోజు దేశంలో ఉన్న మొత్తం విద్యార్థుల లోకము, అదే విధంగా కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా విద్యార్థుల పక్షాన్ని నిలబడతాం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు. మోడీ సర్కార్ దిగి రావాల్సిందే. ఈ నీట్ పేపర్ పరీక్షల మీద ఏదైతే లీక్ జరిగిందో దాని మీద పూర్తి విచారణ జరగాల్సిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కొంతమంది అసాంఘిక శక్తులు చొరబడి దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అసాంఘిక శక్తులు బీజేపీ వాళ్ళని మించిన అసాంఘిక శక్తులు దేశంలో ఎవ్వరు లేరు. ప్రతి దగ్గర కూడా ప్రభుత్వాలు లాక్కుంటున్నారు, పేపర్లు లీక్ చేస్తున్నారు. ఎవరైనా నోరు ఎత్తితే వాళ్ళ నోరు నొక్కుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు. కాబట్టి ఇంకెక్కువ రోజులు వీళ్ళ పైశాచిక ఆనందము, అన్డెమోక్రటిక్ వేలు ఏదైతే వీళ్ళు నడుద్దాం అనుకుంటున్నారో దాన్ని మేము చూస్తూ ఊకోము. మా నాయకుడు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో మేము పోరాటం సాగిస్తాం.